జగిత్యాల జిల్లా కొడిమియాల మండలం నల్గొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ దర్శించుకున్నారు. అనంతరం ఈ నెల 8వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ప్రత్యేకించి పరిశీలించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఉండకూడదని అధికారులకు పలు సూచనలు చేశారు. గుట్ట కింద ఉన్న ఆలయ పరిసర ప్రాంతాల్లో గుట్టపైనున్న ఆలయంలో పరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓను ఆదేశించారు. కలెక్టర్ సత్యప్రసాద్ గుట్టపైన స్వామి వారిని దర్శించుకునే సమయంలో కరెంటు పోయింది. దీంతో ఆలయంలో చీకటి ఆవహించింది. ఏంటి ఈ పరిస్థితిని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. ఇలాంటి సంఘటన మళ్లీ పునరావృతం కాకూడదని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 8 నుండి 12వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయని, స్వామి వారిని దర్శించుకునేందుకు సుమారు 10,000 పైగా భక్తులు రానున్నారని, భక్తుల సౌకర్యార్థం పబ్లిక్ టాయిలెట్స్, వాష్రూమ్స్ ఇలా అన్ని విధాలుగా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. బ్రహ్మోత్సవాలు మొదలయ్యే నాటికి ఏర్పాట్లు పూర్తి చేస్తామని తెలిపారు. అవసరమైతే జగిత్యాల నుండి కూడా పారిశుద్ధ్య సిబ్బందిని, ఇతర డిపార్ట్మెంట్ల అధికారులను ఇక్కడ ఏర్పాటు చేస్తామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూస్తామని, ఆలయ పరిసర ప్రాంతాల్లో మద్యం విక్రయాలు జరగకుండా ఎక్సైజ్ వాళ్లకు సమాచారం అందిస్తామని తెలిపారు. ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః. సర్వైశ్చ పూర్వైర్ ఆచార్యై సత్కృతాయ అస్తు మంగళం. ధ్వజారవిందాంకుశవజ్రలాంఛనం. మనకి 8వ తారీఖు నుంచి 12వ తారీఖు జరిగే మహోత్సవాలు, మనకి 10వ తారీఖు కళ్యాణం అండ్ 12వ తారీఖు రథోత్సవం జరగబోతుంది. ఇలా నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన ఆలయానికి సంబంధించి మనకి సుమారుగా 10,000 మంది 12వ తారీఖున ఎక్స్పెక్ట్ చేయబోతా ఉన్నాం. సో అందుకని దానికి సంబంధించిన మనకి పార్కింగ్ అరేంజ్మెంట్స్ కానీ, లేకపోతే వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ, లేకపోతే ఇక్కడ పవర్ ఫెసిలిటీస్ కానీ, లేకపోతే ఏమేమి అరేంజ్మెంట్స్ ఉన్నాయి, క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా ఉందని చెప్పి మనము రివ్యూ చేయడం కోసం రావడం జరిగింది. సో ఫెసిలిటీస్ కానీ, వర్క్స్ కానీ అన్నీ స్టార్ట్ చేస్తాం ఇమీడియట్లీ కూడా. నెక్స్ట్ మనకి క్రౌడ్ 10th నుంచి క్రౌడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి మనకి 9th కల్లా నెక్స్ట్ 4-5 డేస్లో అన్ని క్లియర్ చేసేటట్టుగా ఈ మండల్లో ఉన్న ఆల్ పంచాయత్ సెక్రటరీస్ అండ్ వాళ్ళ మల్టీపర్పస్ వర్కర్స్ని వాడుతున్నాం. వాళ్ళందరూ కూడా ఇక్కడ డిప్లాయ్ అయ్యి వాళ్ళ నెక్స్ట్ 3-4 డేస్ ఇక్కడ వర్క్ చేస్తారు. అండ్ అవసరం అయితే మనకి జగిత్యాల మున్సిపాలిటీ నుంచి కూడా వాళ్ళ వెహికల్స్ కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించిన మల్టీపర్పస్ వర్కర్స్ కానీ తీసుకొచ్చి ఇవన్నీ చేసి సక్సెస్ఫుల్గా ఏమి ఇన్సిడెంట్స్ ఏమీ లేకుండా కూడా ఈ 12వ తారీఖు రథోత్సవం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం. సార్, గతంలో ఇక్కడ కొంత మద్యం అమ్మకాలు జరిగినాయి, దాని గురించి ఎట్లాంటి చర్యలు తీసుకుంటాం? ఎక్సైజ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఆ రోజు అంతా కూడా పెడతాం. షాపుల్లో ఇక్కడ మద్యం విక్రయిస్తారు సార్, అది షాపుల్లో చేస్తే దానికి రూల్ ఉంటుంది. ఎక్సైజ్ వాళ్ళని డిప్లాయ్ చేస్తాం. ఎక్సైజ్ వాళ్ళని డిప్లాయ్ చేసి అలా జరగకుండా వెళ్ళి కిలోమీటర్ మేర వాహనాలు. ఓకే, థ్యాంక్ యూ.